హై వ్యూస్. ఈ న్యూస్ ఎలా మీకు కన్వే చేయాలి అన్నదానికి సంబంధించి ఒక 4 hours రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవటం, అండ్ అసలు గతంలో ఇటువంటి కేసులు ఎక్కడైనా నమోదైనదని చెక్ చేయటం, అండ్ వరల్డ్లో ఫస్ట్ ఇదని ఎందుకంటారు ఏంటనుకోవటం, అసలు ఇది ఎలా పాసిబుల్ ఏంటని చెప్పేసి ఇన్ డెప్త్ వేలో ఆలోచించడం, ఇవన్నీ చేశాక ఒక క్లారిటీ వచ్చాక ఇదిగో ఇప్పుడు నేను ఈ వీడియో ఇస్తున్నాను. ఫస్ట్ థింగ్, కేసు నమోదైంది. ప్రపంచంలో ఫస్ట్ టైం ఓ యువతిని టచ్ చేయకుండా, ఒకళ్ళ గ్యాంగా అన్నది పక్కన పెట్టండి, రేప్ ఘటన అంటే ఒక మనిషిని పట్టుకోవాలా, కానీ నువ్వు రేప్ చేసేసావు. నువ్వు భూతానివో దెయ్యానివో వేరే శరీరంలో దూరి అలా చేసావా అంటే ఓ రకంగా అటువంటిది. మనం ఊళ్ళలో చూస్తాం, కొంతమంది మానసికంగా సమస్యలు ఉన్న వాళ్ళు, నిజంగా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉంటారు. మార్నింగ్ లేచేసరికి వాళ్ళ రూమ్లోకి ఎవరు వెళ్ళరు, కానీ ఒళ్ళంతా ఒకటే నొప్పులు. బలవంతంగా వారిని ఎవరో రేప్ చేసినట్టుగా, శారీరకంగా సెక్సువల్గా ఇబ్బంది పెట్టినట్టుగా, మొత్తం ఆ బాడీలో పెయిన్స్ కానీ ఆ ఫీల్ అవ్వడం కానీ అన్నీ అలాగే ఉంటాయి. రూమ్లోకి ఎవరు వెళ్ళరు. ఇది మన సినిమాలోనే చూస్తుంటాం ఇటువంటివి. ఇది ఇప్పుడు అది ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి సెక్సువల్ ట్రామాలో ఉంది. అంటే నార్మల్ మన ఇదిలో లేదు. వద్దు, నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నన్ను ఎవరేం చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు, లైక్ అంటే ఆల్రెడీ ఆమెని బలవంతంగా ఒక గ్రూప్ రేప్ చేస్తే, సామూహిక అత్యాచారం చేస్తే, ఇంకా భయంతోనే అమ్మాయి ఉంది. వయసు 16 సంవత్సరాలు. ఫస్ట్ 3D సినిమాలు వచ్చిన మూమెంట్లో 3D కళ్ళద్దాలు ఇచ్చేవాళ్ళు, సినిమా చూస్తూ ఉంటాం. ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి విజువల్స్ కొన్ని ఎలా చేస్తాయంటే, అవి వచ్చి మొత్తం మన మీద పడుతున్నట్టుగా ఉలిక్కి పడతాం, అండ్ మనకి తెలియకుండానే సినిమాలో లీనమైపోతూ ఉంటాం. అది 3D గ్లాసెస్ వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఏంటి టెక్నాలజీ అనే ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అటువంటిది. విఆర్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు ఉంటాయి, అది పెట్టుకుంటారు. ఆ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు వాళ్ళు ఎలా అంటే, ఇంకా వాళ్ళు ఏదైతే గేమ్ ఆడుతున్నారో ఇక అందులో లీనమైపోతారు. వాళ్ళు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఉండి ఎట్లా ఆడుతున్నట్టు కదా, అక్కడ ఉండి వాళ్ళు ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ఈ మెటావర్స్లో ఈ హార్జన్ వరల్డ్ గేమ్స్ అని ఉంటాయట. అందులో ఈ అమ్మాయి ఏం గేమ్ ఆడుతుందో తెలియదు, బట్ ఒక గేమ్ ఆడుతుంది. అందులో డిజిటల్ అవుతారంటే ఒక డిజిటల్ క్యారెక్టర్ ఏమిది అంటే, ఈ అమ్మాయికి సంబంధించి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు. మొత్తం ఇంక ఈ అమ్మాయి అక్కడ కనిపించేది బొమ్మే, కానీ మొత్తంగా ఇంక ఈ అమ్మాయికి సంబంధించింది అదంతా కూడా, ఆ క్యారెక్టర్ మొత్తం ఇంక ఈ అమ్మాయి ఫిజికల్, ఆ అమ్మాయికి సంబంధించి ఆ గేమ్లో అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది డిజిటల్ అవుతారు, డిజిటల్ క్యారెక్టర్. ఓకే, గేమ్ ఆడుతూ ఉంది. అకస్మాత్తుగా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇక అమ్మాయిని బలవంతంగా దారుణంగా రేప్ చేసేసారు. మొత్తం డిజిటల్ కానీ వర్చువల్ కానీ అంతా కూడా, నాట్ ఫిజికల్. విఆర్ హెడ్సెట్ పెట్టుకుంది, గేమ్ ఆడుతూ ఉంది. ఇక ఆ మూమెంట్లో ఇక అసలు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. కారణం, మొత్తం సెకండ్స్లోనే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ఆ డిజిటల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డిజిటల్ క్యారెక్టర్ మీద డిజిటల్గానే వాళ్ళు వచ్చి మొత్తం బలవంతంగా రేప్ చేసేసి వెళ్ళిపోయారు. దాంతో అసలు ఏడుపులు, పెడబొబ్బులు, నానా రకాల బాధ. దాంతో ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేయటం. ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటున్నప్పుడు ఇక చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఈ యూకే హోమ్ సెక్రటరీ, ఇదంతా జరిగింది యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఆ బ్రిటన్ అక్కడ అన్నట్టు. ఈ యునైటెడ్ కింగ్డమ్ హోమ్ సెక్రటరీ ఎవరైతున్నారో జేమ్స్ క్లీవర్లీ ఒకటే అన్నాడు, ఆ అమ్మాయి ఇప్పుడు సెక్సువల్ ట్రామాలో ఉంది, మానసికంగా అల్లడిపోతూ ఉంది, ఇటువంటిది మేము వదిలిపెట్టాం, ఇటువంటివి మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. సో మెటా సంస్థ అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారు, మా దానిలో అపరిచిత వ్యక్తులు ఎవరు రారు, మా దగ్గర అన్నీ కూడా జెన్యున్గానే ఉంటాయి అని అన్నారు. మరి ఇప్పుడు మీ దానిలోకి ఎవడొచ్చాడరా, మీ గేమింగ్ వరల్డ్లోకి ఎవడొచ్చాడు ఏంటంటున్నప్పుడు, అప్పుడు ఒక ఆమె 2022లో ఇచ్చిన కంప్లైంట్ బయటపడింది. తను కూడా ఈ మెటా హార్జన్ వరల్డ్స్లోని గేమ్ ఆడుతున్న మూమెంట్లో తనను కూడా కొంతమంది ఇబ్బందికి గురి చేసినట్టుగా ఆమె చెప్పింది. ఎవరెవరో వచ్చేసి గేమ్ ఆడుతున్న మూమెంట్లో పిచ్చి కామెంట్లు చేస్తున్నట్టుగా. ఎలా చెప్పాలంటే, మన ఈ మధ్య ఈ అమ్మాయి సినిమా వచ్చింది అయ్యా,
నీహారిక ఐ థింక్ వెబ్ సిరీస్ లాంటిదానో మరి షార్ట్ ఫిల్మ్ లాంటిదో నాకు అర్థం కావట్లే. ఓటీటీ ప్లాట్ఫామ్ అని ఎక్కడో వచ్చింది. మన నాగబాబు గారు వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి సంబంధించి కూడా ఇటువంటిది ఏదో గేమింగ్ రిలేటెడ్ ఏదో ఉంటాయి అసలు డిఫరెంట్ ఫార్మాట్లో. అక్కడ కూడా అంత గలీస్తానంగా ఏవో డైలాగులు అవన్నీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఏదేదో చేస్తూ ఉంటారు రియాలిటీ వైజ్ అన్నట్టు, వర్చువల్ రియాలిటీకి అన్నట్టు. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇటువంటిదే ఇక్కడ. సో ఇక వీళ్ళు ఏమన్నారు, ఆ అమ్మాయి మీద డైరెక్ట్గా ఎవరేం చేయలే, బట్ వర్చువల్గా చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు సెక్సువల్ ట్రామాలో ఉంది. మామూలుగా ఎలాగైతే లైంగిక వేధింపులు పాల్పడతారో, రేప్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటారో ఎగ్జాక్ట్ ఇప్పుడు అమ్మాయి అటువంటి బాధే పడుతుంది. అసలు మానసికంగా అసలు అమ్మాయి నార్మల్ వేలో లేదు. ఎన్నాళ్ళకి ఆమె నార్మల్ వేలోకి వచ్చేది తెలియదు, ఎన్ని కౌన్సిలింగ్ అవ్వాలి ఏంటో తెలియదు. ఇంక ఇప్పుడు ఎలా ఏంటి అన్నప్పుడు చట్టాలు ఏమైనా తీయండిరా అన్నారు. ఏం లేదు. అసలు గతలు ఇటువంటి ఎప్పుడైనా ఉంటే కదా, వరల్డ్లోనే ఫస్ట్ కేసు ఇది. అండ్ ఇటువంటివి ఏదో జరిగి ఉంటే చట్టాలు వచ్చిండేవి, ఎందుకు చట్టాలే లేవు. ఇక ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఇటువంటి నేరాలకు సంబంధించి వాటిని ఫైల్ చేసి అవతల ఎవరు ఏంటన్న దాని మీద ఆలోచించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే ఇవన్నీ ఆన్లైన్లో ఉండే చిల్లరలు అని చెప్పేసి వదిలేయాలా అన్నది ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే అన్నోన్ వాళ్ళు వచ్చినారో, ఈమె ఆడుతున్న గేమ్లోకి వచ్చి ఇది చేస్తున్నారో, వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ రిమైనింగ్ ఏమో ఉంటాయి కదా ఇటు సంబంధించి, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవచ్చు. మరి ఏమని శిక్షలు వేస్తారు? జడ్జిలకు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలి? ఆమెను తాకలా, అసలు వాళ్ళు ఎవరో ఎక్కడున్నారంటే కూడా తెలియదు, ఈమెను రేప్ చేశారు. జడ్జి కూడా అప్పుడు ఏమంటారు, ఏంటి ఈమెను తాకలేదా, వాళ్ళు ఎవరు ఏంటో తెలీదా, ఎక్కడున్నారో ఏంటో తెలీదా, రేప్ చేశారా, ఏంది అసలు ఇది అంతా అంటాడు. ఆబ్వియస్లీ అంతే. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? అందుకే యూకే పోలీసులు తలలు పట్టుకుంటా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు చట్టాలను ఫ్రేమ్ చేయాలా, లేదు అన్నప్పుడు వదిలేద్దామా అని. బట్ ఈ యూకేలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అఫీషియల్సే 80% వదిలేది లేదు అంటున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో మొత్తం కూడా డిజిటలే కదా, ప్రపంచం అంతా కూడా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఇస్తున్నా, మీరు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్ పెట్టినప్పుడు సార్ చాలా బాగా చెప్పారు, కళ్ళ ముందు విజువల్స్ మొత్తం కనపడేలా చెప్పారు సార్ అని అన్నారు. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? నేను మీకు ఎదురుగా ఉండి చెప్పిన ఫీలింగ్ వచ్చింది నాకు, అవునా? ఒకవేళ ఎవరన్నా నెగిటివ్గా కామెంట్ పెట్టారు, నాకు ఎలా ఉండేది? చాలా హట్టింగ్గా ఉండేది. ఆ కామెంట్ నన్ను వెంటాడుతూనే ఉండేది. సో మీరు కూడా నా ఎదురుగా లేరు, నా దగ్గరికి రాలా, మీరు ఎవరో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఒక కామెంట్ పెట్టారు, నాకు భలే బాధేస్తా ఉంది, దాని నుంచి బయటపడలేకపోతా ఉన్నా నెగిటివ్గా పెట్టారని చెప్పేసి. సో ఇక్కడ కూడా అటువంటిదే. ఖచ్చితంగా దీనికి సంబంధించేసి అన్ని దేశాలు కూడా చట్టాలు వస్తాయి. ఈ వర్చువల్ వేలో ఎవరైతే మీ మెటావర్స్ గేమింగ్ రిలేటెడ్ ఆడుతున్న దానికి సంబంధించేసి పెచ్చ వేసాలు వేస్తూ ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా అన్ని దేశాల చట్టాలను కోరుకుంటూ ఉన్నా. ఈ 16 సంవత్సరాల అమ్మాయి అయితే పాపం ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు, సెక్సువల్ ట్రామాలో ఉందంటే ఖచ్చితంగా బయటపడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అండ్ మీ పిల్లలు అయితే వీడియో గేమ్లు ఆడుతూ ఉన్నా, ఇటువంటి వర్చువల్ రియాలిటీ జోలికి వెళ్తూ ఉన్నా, దయచేసి అది అవసరమా కాదని చూడండి, లేదంటే వాటి జోలికి వెళ్ళలేకుండా చూసుకోండి.